ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో హస్తం పార్టీ స్పీడ్ పెంచింది. ఎన్నికల అభ్యర్థుల వేటలో ఏపీ కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ ఆ సభల నుంచి దరఖాస్తులను తీసుకొనుంది. ఇటీవలే షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంతో అప్లికేషన్లు పెరుగుతాయని అధిష్టానం భావిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో అప్లికేషన్లు ఉంచిన ఏపీసీసీ ఆన్లైన్లోనూ దరఖాస్తులను స్వీకరించనుంది. వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా అభ్యర్థుల బలాబలాలు, ఆర్థిక మూలాలను హైకమాండ్ పరిశీలించనుంది. మరోవైపు జిల్లాల్లో పర్యటిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇవాళ విశాఖ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితులు, నేతల చేరికలపై చర్చించనున్న షర్మిల అనంతరం అనకాపల్లి, అల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోరుమన్నపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరం వద్దకు వెళ్లనున్నారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావాహుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించనుంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. 11 గంటల ప్రాంతంలో ఆయన ఆంధ్రరత్న భవన్కు చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వారి నుంచి ఆశావాహుల నుంచి తొలి అప్లికేషన్ కూడా ఆయన స్వీకరించనున్నారు. అయితే షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే జిల్లాల పర్యటన చేస్తున్నటువంటి షర్మిల అక్కడ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అక్కడ సమస్యలతో పాటు అక్కడ నేతల్లో ఉన్నటువంటి బలాబలాలు, ఆర్థిక మూలాలు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటు పార్వతీపురం, మన్యం జిల్లా నేతలతో కూడా ఆమె సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహణలో కూడా ఆమె ఒకటే చెప్తున్నారు. కాంగ్రెస్ ఒక స్లోగన్ కూడా ఆమె వినిపిస్తున్నారు. కాంగ్రెస్ని బతికించాలని ఎవరో పనిచేయవద్దు, కాంగ్రెస్ అధికారంలో తెచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ కూడా ఆమె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక జోష్ అనేది నెలకొందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఏపీసీసీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే షర్మిల ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. దాంతోపాటు అక్కడ అనకాపల్లి నేతలతో కూడా ఆమె సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం నిర్వహించిన సమయంలో కూడా అటు నేతలకు, కార్యకర్తలకు ఒకటే దిశా నిర్దేశం అయితే చేస్తున్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఏదైతే వైసీపీ, టీడీపీ చేసినటువంటి మోసాలను కూడా ఎండగట్టే విధంగా ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా ఆమె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లాల పర్యటన చేపడుతూనే ప్రధానంగా చేరికలపైన కూడా ఆమె పెద్ద ఎత్తున దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, 3 మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరికొంతమంది రాయలసీమతో పాటు కర్నూలులో బలమైన నేత కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నారు. ఇతరత్ర పార్టీల నుంచి కూడా మొత్తం కాంగ్రెస్ టచ్లో ఉన్నట్లు కూడా ఏపీసీసీ వర్గాలు కూడా చెప్తున్నాయి. వారందరితో మాట్లాడుతూనే ఇప్పటికే కేవీపీ, అటు రఘువీరారెడ్డి కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉండాలి కూడా తెలుస్తుంది. వారి మిగతా ఎవరైతే వస్తారో వారిని కూడా వారితో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి 175 అసెంబ్లీకి సంబంధించి 25 ఎంపీ స్థానానికి గట్టిగా పోటీ చేయాలంటూ కూడా భావిస్తూ ఉంది. ఖచ్చితంగా 30 స్థానాల్లో మెజారిటీ సాధించే దిశగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారి బలాబలాలు అన్వేషిస్తుంది. ఖచ్చితంగా వారి బలాలు, ఆర్థిక మూలాలను పరిశీలించిన తర్వాత మిగతా కాంగ్రెస్ లో ఎవరైతే వస్తూ ఉంటారో వారికి కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే భావించినటువంటి పరిస్థితి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి వారితో పార్టీలోకి వస్తే కనుక పార్టీకి కొంత బూస్టప్ అవుతుందంటూ కూడా షర్మిల భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రరత్న భవన్కు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకటే అడుగుతున్నారు. చేరికలకు సంబంధించిన తర్వాత మొదట ప్రాధాన్యత మాకే ఇవ్వాలి, ఆ తర్వాతే పార్టీలు చేరిన వాళ్ళకి ఇవ్వాలి అడిగినట్టు భావిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం వారికి కెపాసిటీ ఎంత ఉంది అనేది కూడా మొత్తం బేరీ చేసుకున్నట్లే పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే పార్టీలు, ఇతర పార్టీల నుంచి వస్తారో వారికి పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా కూడా అడుగులు పడతాయంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇవాటి నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభం కానుంది. నియోజకవర్గాల నుంచి ఎంతమంది వచ్చినా కూడా
అప్లికేషన్లు తీసుకొని ఉన్నారు. వారిని మొత్తం స్క్రూటినీ చేసిన తర్వాత వారి ఆర్థిక మూలాలు ఏంటి, అక్కడ నియోజకవర్గంలో వారి కెపాసిటీ ఎంత, కాంగ్రెస్ పార్టీ ఇండివిడ్యువల్ అక్కడ ఉంటే కనుక అభ్యర్థికి ఇస్తే కనుక ఏ విధమైన ఇప్పటికే షర్మిల టీం కూడా రంగంలో దిగినట్లుగా కూడా తెలిసింది. అక్కడ ఇప్పటికే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఇప్పటికే నియోజకవర్గాలు జిల్లాల వారీగా షర్మిల పర్యటిస్తున్న సమయంలో మాటల దాడికి తగ్గట్టు కూడా అక్కడ కార్యకర్తలు నేతలు కూడా అక్కడ సమస్యలపైన ఆందోళన చేపట్టాలంటే కూడా పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే 11 గంటల ప్రాంతంలో దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.